నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అసత్య ప్రచారంపై హెరిటేజ్ సంస్థ నోటీసులు ఇచ్చినా బుద్ధి మార్చుకోవడం లేదు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. ఏపీ బడ్జెట్ అబద్దాలు, తప్పుడు లెక్కల మయమని జగన్ విమర్శ. సూపర్ 6 హామీలను గాలి కొదిలేశారని ప్రభుత్వంపై ఆరోపణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపించడానికే కాంగ్రెస్ అధికారంలో ఉందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. 2029 నాటికి దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండదని జోస్యం. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆందోళన చేస్తున్నారని, హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తున్న బొత్సకు హెరిటేజ్ సంస్థ నోటీసులు కూడా ఇచ్చిందని తెలిపారు. అయినా ఆయన బుద్ధి మార్చుకోవడం లేదని, ఇది మన దౌర్భాగ్యమని అన్నారు. హెరిటేజ్ కు ఇందాపూర్ డైరీకి మధ్య సంబంధం ఉన్నట్టు ఏ ఆధారాలున్నా తీసుకురావాలని అన్నారు. ఏపీలోనే కాకుండా ఏ రాష్ట్రంతో కూడా వ్యాపార లావాదేవీలు జరపకూడదనే నిర్ణయాన్ని హెరిటేజ్ తీసుకుందని చెప్పారు. వైసీపీ సభ్యులు ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇస్తూ శాసనమండలి సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాం అధ్యక్ష. 3 రోజులుగా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా, రోజైనా, 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. బొత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీరికి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా సీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. మీలా కాదు అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు కొనిపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. చివరక వీళ్ళ మనస్తత్వం
ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష. ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు. గతంలో కూడా మీరు చూశారు, రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్స్ అరికట్టాం, కానీ ఆ రోజు ఫ్రాక్షన్స్ అరికడితే వాళ్ళు ఇబ్బంది పడరు. వారి ఆర్థిక మూలాలు చీనీ తోటలు కట్ చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం చేశారు. అదే ఫ్రాక్షనిజంగా ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం, ఆన్సర్ చేయండి ఇప్పుడైనా సరే. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ప్రజల బడ్జెట్ కాదని, కేవలం చంద్రబాబు భజన, తప్పుడు లెక్కలతో నిండిన మోసపూరిత పత్రమని అభివర్ణించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబే అని, అబద్దానికి రెక్కలు కడితే అది కూడా చంద్రబాబే అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. చంద్రబాబు పాలన పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఓదరగొట్టిన సూపర్ 6, సూపర్ 7 హామీలను 3 బడ్జెట్లలోనూ గాలికొదిలేసి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 3వ బడ్జెట్. మరి ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి గాని ప్రజలకు గాని ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు, అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ 3వ బడ్జెట్. వరుసగా 3వ బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది, అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తా ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీసులో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26 సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్ గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు. ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64% పురోగతి.
వెరస్ మన రాష్ట్ర పురోగతి 1.97% మన రాష్ట్రానికి సంబంధించిన పురోగతి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం దిగువన 23 రాష్ట్రాల్లో 22వ స్థానం దిగువన ఉన్నాం. దాదాపుల్లో మిగతా రాష్ట్రాల కనీసం దరిదాపుల్లో కూడా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? జిఎస్టిపి గ్రోత్ రేట్, వృద్ధి రేట్లో మాత్రం దూసుకుపోతున్నాము, దేశం కన్నా ఇంకా మనమే పై స్థానంలో ఉన్నాము. 2024-25లో 11.75%తో దూసుకుపోతున్నాము. దేశం ఎంత? 9.8%. 9.64% ఆదాయాల గ్రోత్ రేట్ నమోదు చేస్తే కేంద్రం, వాళ్ళ జిడిపి గ్రోత్ రేటు కనిపిస్తూ ఉండేది 8%. ఒక సంవత్సరము, దాని ముందు సంవత్సరము 9.8%. మనం 1.99% ఈయన నమోదు చేస్తూ ఉంటే ఏ రకంగా జిఎస్డిపి వృద్ధి రేటు, ఏ రకంగా ఈయన చెప్పినట్టు 11.75%, 10.75% ఏ రకంగా నమోదవుతుంది? ఎవరి చెవులో పువ్వు పెడతా ఉన్నాడు? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు తెలిపారు. ఉంగుటూరు క్యాంపు కార్యాలయంలో 35 మందికి 18,26,446 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఇప్పటి వరకు 682 మందికి మొత్తం 5,26,48,741 రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం, బేమడోలు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.